హాయ్ గైస్, ఈ రోజు అయితే బెస్ట్ ఈవినింగ్ స్నాక్స్ స్పాట్ దగ్గరికి అయితే మిమ్మల్ని తెచ్చాను. ఇక్కడైతే అలసంద వడ చాలా బాగుంటుందని అయితే విన్నాను. అలసంద వడ మనం కూడా ఒకసారి టేస్ట్ చూద్దాము. బాగుంటుందన్నారు కదా, సో ఇంకా వచ్చేయండి వెళ్ళిపోదాం. కొంచెం చాలే. అరటికాయ బజ్జీ కూడా ఉంది, బాగుంటుంది. అరటికాయ బజ్జీ ఉల్లిపాయ బజ్జీ కూడా పెట్టాము. ఉల్లిపాయ బజ్జీ ఒక బజ్జీ తీసుకుందా. అది సెకండ్ ట్రిప్ వేస్తారు కదా అంటే మళ్ళీ వేస్తున్నారు. ఏ తీసుకున్నాను ఇంకో ప్లేట్ ఉల్లిపాయ బజ్జీ పట్టుకొని అక్కడ 4 ప్లేట్లు అయిపోతాయి. ఒకదాని మీద వేయొద్దండి. బజ్జీ అండి ఏమన్నా వేడిగా ఉన్నాయా? రష్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈవినింగ్ స్నాక్స్ స్పాట్ కాడ ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చూడటము ఇంత రష్ ఉండటం అయితే. అంటే తిన్నారా? అంటే తిన్నావమ్మా? ఏం బాగుంది ఇక్కడ? ఉల్లిపాయ బజ్జీ బాగుంటుంది. అన్ని ఐటమ్స్ బాగుంటాయిలేండి. ఎస్పెషల్గా మేము ఇక్కడికి వచ్చేది ఏంటంటే ఉల్లిపాయ బజ్జీ కోసం, అలసంద వడల కోసం. ఇక్కడ ఎక్కువైతే అది బాగుంటుందా? ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు? ఎన్ని డేస్ గా దాదాపు 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నాం అమ్మా. 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నారు. రెగ్యులర్గా వస్తాము ఇక్కడికి. ఉదయం
ఇదంటే వేయండి, ఇదేయండి. మా చంద్రండి మా వాచ్మెన్ అడేటో అడది ఇడు సెల్లులో వస్తుంది సెల్లు పోతే ఏమవుతుంది ఏం బాగుంటా ఆంటీ అది? మైసూర్ పండు మైసూర్ బాగుంది. అన్న టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? ఏం తీసుకుంటారు ఇక్కడ ఎక్కువ మీరు? అలసంద వాళ్ళు ఆ, బజ్జీలు ఆ. ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు? ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు ఇక్కడ? ఎప్పటి నుంచో వస్తాను. సరే. ఏది బాగుంటుంది ఇక్కడ? మనకు తెలియదండి, నేను ఫస్ట్ టైం వచ్చాను. ఫస్ట్ టైం వస్తున్నారా? ఇంకొక టేస్ట్ ఎలా ఉంది అంకుల్? బాగుందా? సో ఇప్పుడైతే అలసంద వడ తీసుకున్నాను. ఇక్కడైతే అలసంద వడ చాలా ఫేమస్ అంట. సో దీని టేస్ట్ అయితే చూద్దాము. దీనికైతే అల్లం చట్నీ ఇంకా కారం అయితే ఇచ్చారు. సో టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు.
వడ ఇంకా అల్లం చట్నీ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది. ఇంకా కారం అయితే చూద్దాం. చాలా బాగుంది. మస్ట్ ట్రై అని చెప్పచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. సత్య సాయిరామ్ టిఫిన్ సెంటర్. మార్నింగ్ కూడా ఉంటుందా టిఫిన్? ఉంటుంది మా ఇడ్లీ దోశ బుగ్గాని. ఎన్నింటికి స్టార్ట్ చేస్తారంటే మార్నింగ్? మార్నింగ్ 8:30కు. ఎంత దాకా ఉంటారు? మేమా 11 వరకు. 11 వరకు ఉంటారు. సాయంత్రం అయితే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మళ్ళీ 4:30కు. 4:30. ఎన్నింటి దాకా ఉంటారు? మేము 8:30 కల్లా అయిపోతుందా? ఏది ఎక్కువ ఫేమస్ అంటే ఇక్కడ? అలసంద వడ, సాయంత్రం ఉదయం పూట కారం దోశ, మసాలా దోశ, ఎగ్ దోశలు బాగా పోతాయి. బుగ్గాని పోతుంది. ఒకసారి మార్నింగ్ కూడా వస్తాను. రండి. ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు? మేమా మాది కడపమ్మా. కడప అయితే మేము 18 ఏళ్ళ కిందట వచ్చినాము. పాలిటెక్నిక్ కాలేజీలో అది టిఫిన్ అంగడి పెట్టినాము. వాళ్ళకు భోజనాలు అన్నీ, టీ బిస్కెట్లు కూడా అమ్మినాం ఆడ. మా 3 పిల్లలు, నాకు 2 ఆడపిల్లలు 1 కొడుకు. 3 పిల్లలు మేము కష్టపడి ఏదో ప్రదేశంకి వచ్చినాం. ఇక్కడ పెట్టి ఎన్ని ఏళ్ళు అవుతుంది? ఇక్కడికి 15 ఏళ్ళు అయిందమ్మా. 15 ఏళ్ళు అయిపోతుందా? మీ ఇద్దరేనా? 18 ఏళ్ళు అయింది. ఇక్కడనే పాలిటెక్నిక్ కాలేజీ వచ్చి 18 ఏళ్ళు అయింది. మీ ఇద్దరే నడుపుతున్నారా దీన్ని? మేమిద్దరం. ఇప్పుడు పిల్లలు వాళ్ళకు కొడుకు ఉద్యోగం వచ్చింది. 2 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయినాయి. ఇంకా మేమిద్దరమే. వాళ్ళు ఉన్నప్పుడు మాకు బాగా సాయం చేస్తా అన్నారు. ఇప్పుడు మేమిద్దరము లొకేషన్ చెప్పండి అంటే అడ్రస్. కేటీ రోడ్డు. కేటీ రోడ్డు చిల్లీస్ ఆపోజిట్. ఆపోజిట్ అమ్మా. మిర్చి బజ్జీ అయితే వేస్తున్నారు. సో ఇప్పుడైతే మిరపకాయ బజ్జీ అయితే తీసుకున్నాను. ఆనియన్ స్టఫ్డ్ ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాను. దీని టేస్ట్ ఇవాడైతే చూసేద్దాం. దీనిపైన అయితే పొడి అయితే చల్లిచ్చారు. ఇదైతే మసాలా పొడి అంట. టేస్ట్ అయితే చూద్దాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. భలే ఉంది టేస్ట్. ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి ఇక్కడ. దీని లొకేషన్ వచ్చేసి మన తిరుపతిలో కేటీ రోడ్ చిల్లీస్ ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. చాలా బాగున్నాయి, ప్రతి ఒక్కటి బాగున్నాయి. మస్ట్ ట్రై అని చెప్పచ్చు, చాలా బాగున్నాయి.
బోండా కూడా టేస్ట్ అయితే చూద్దాము. సో బోండా టేస్ట్ చూద్దాం. బోండా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మైసూర్ బోండా అంట, చాలా బాగుంది ఇది కూడా. అంకుల్ రేట్లు ఎలా చెప్పండి అంకుల్? ప్లేట్ మొత్తం ఏదైనా 20 రూపాయల ప్లేటు. అంటే మైసూర్ బోండా వచ్చి 4 వస్తాయి. మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, కీరకాయ బజ్జీ, ఆనియన్ బోండా ఇవి 3 వస్తాయి ప్లేటుకు 20 రూపీస్. అలసంద వడ స్టఫ్డ్ ఆనియన్ వచ్చేసి ఒక బజ్జీ వచ్చి ఒక వడ వచ్చి 10 రూపాయలు అవుతుంది. 10 రూపాయలు. ఈ చట్నీ లేదేది చెప్పండి? ఇది కారం అమ్మా, ఎర్రకారం. ఎర్ర కారం. ఇది అల్లం చట్నీ. అల్లం చట్నీ. ఓకే అంకుల్. సరే మార్నింగ్ ఒకసారి వస్తానంటే నేను. రాండిమా. సరే ఆంటీ.